నేను ఫస్ట్ చూశాను ఆర్టిఫిషియల్ అనుకొని దాని దగ్గరికి వెళ్ళలేదు. కాకపోతే బాగా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆ ఫీల్ తెలుస్తుంది. అందుకే వెళ్ళి చెక్ చేశాననమాట. అవి ఒరిజినల్ అనమాట. అసలు దూరం నుంచి ఒకలా ఉన్నాయి. దగ్గరికెళ్ళి చూసి అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆర్టిఫిషియల్ కన్నా కూడా న్యాచురల్ అంటే న్యాచురలే అండి. ఆ ఫీల్ వెంటనే తెలుస్తుంది మనకి. ఒక వైబ్రేషన్. చూడండి. మెయిన్ మనం పూలల్ని దేవుళ్ళ గుడిలోను కొన్ని ఫంక్షన్స్‌లోను ఎలా అంటే కొంచెం ఆ ఎన్వైర్న్‌మెంట్ చేంజ్ కోసం వాడతాం కదా! ఇక్కడ మనకి విడి పూల కంటే కూడా ఇలా బొకేస్‌లో దొరుకుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఒక బొకే తీసుకెళ్తారు. వారమంతా వాడేస్తారనమాట. రోజుకి 2, 3 పూల లెక్కన. లాస్ట్ టైం మీకు బతుకమ్మ అప్పుడు చెప్పా కదా! ప్యాకెట్స్‌లో కొన్నొస్తాయి. ఇలా బొకేస్‌లో కొన్నొస్తాయి. మన సంస్కృతి సంప్రదాయాలకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాయి కదా! అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దాని విలువ ఉంటుంది. మనం కొన్ని అన్‌వాంటెడ్‌గా వేస్ట్ చేస్తుంటాం కదా! అప్పుడు పూలు బాధపడతాయి. నేను గమనించింది ఏంటంటే ఇట్లా ఎవరికైనా విషెస్ చెప్పడం కోసం అట్లా అయితే బొకేలు యూజ్ చేస్తాం కానీ గుళ్ళకి కూడా చాలామంది బొకేలు తీసుకెళ్తారండి. విడి ఫ్లవర్స్ అంటే కొంచెం అది ఒకటే ప్యాటర్న్లో వస్తాయి. ఇలా మల్టిపుల్ వచ్చేసి బొకేలు దొరుకుతాయి కదా! ఇక్కడ చూస్తున్నారా కుండీ ఉంది కదా! మొగ్గలు తెచ్చుకేసుకుంటారు. చాలామందికి ఇక్కడ వరండాలు ఉంటాయి. లైక్ బ్యాక్ యార్డ్స్ అలా ఉంటాయి. అందులో పెట్టేసుకుంటారు. చూడండి $14 అంటే ఇంతకంటే ఇంకొంచెం చిన్న కుండీ ఉంటుంది. $7కి వస్తది. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మనకి అవి కొంచెం దానికి తగలట్టుగా సన్‌సెట్‌కి పెట్టామంటే ఖచ్చితంగా పూలు ఫ్రెష్‌గా ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు. మంచిగా ఆ కుండీ తీసుకెళ్ళిపోతారు. ఇలా లైవ్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. చాలా బాగున్నాయి.